అంటే ఇక్కడ దేవుణ్ణి అపార్థం చేసుకోవటానికి ఈ సందేహం లేదా ఈ డౌట్ అనేది కారణమైంది. మనలో ఎప్పుడైతే ఈ డౌట్ సందేహం పుట్టిందో వాడు ఎంటర్ అవుతాడు. మనం దేవుని దగ్గరికి వెళ్ళి ఆ సందేహం తీర్చుకోకపోతే వాడు ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయ్యి దేవుడి నుండి మనం దూరం అయ్యేటట్టు, దేవుణ్ణి మనం అపార్థం చేసుకునేటట్టు వాడు చేస్తాడు. ఇప్పుడు వీడి బాధ ఏంది? వీడు చెప్పింది ఏం తెలుసా? మీరు ఆ దేవతల వలె ఉండటం ఆయనకి ఇష్టం లేదు. మీరు కళ్ళు తెరవబడి మీరు కూడా వారి వలె అన్ని విషయాల్లో ఉండటం ఆయనకి ఇష్టం లేదు. మీరు ఈ పశువుల్లాగా దిగంబరులుగా ఈ కళ్ళు మూయబడిన స్థితిలో ఈ మట్టి మనుషులుగా ఈ హీనమైన మహిమలో మీరు ఉండేటి ఆయనకి ఇష్టం. అందుకే మీ కర్మ ఎలా కాలేదు, అందుకే మీ బతుకులు ఎట్లా తగలబెట్టాడు ఆయన. అంటే ఒక కంటిలో బెల్లం పెడతాడు, ఒక కంటిలో సున్నం పెడతాడు. ఇది ఆయన సైకాలజీ అని వీడు ఫస్ట్ నుంచి అదే కాదు. వీడు అపార్థానికి గురయ్యే దరిద్రుడు వీడికి దొరికిన వాళ్ళందరినీ అదే అపార్థానికి తీసుకెళ్తాడు. ఇప్పుడు కొన్నిసార్లు బాగా బతుకుతుంటే కష్టాలు వచ్చిన వాడి దగ్గరికి వచ్చి, నువ్వు నీతిగా నిజాయితీగా బతిగా నీకేం ఒరిగిందిరా, కష్టాలు ఎక్కువైపోయినాయి, దమ్మిడికి జల్లని స్థితికి వచ్చావు, తీవాయి నీతి లేదు, న్యాయం లేదు, ధర్మం లేదు, మంచి లేదు, చెడ్డలేదే. ఒక కవి రాశాడు, ఏమిటి లోకం పలుగాకుల లోకం అని. మనసన్నది వట్టి పిచ్చి, మమతన్నది మరో పిచ్చి, ఎన్ని పిచ్చి, తన మన త్రోసిపుచ్చి అనుభవించు తెగించి. అది వాడు రాసిన పల్లవి. ఏందిరా లోకాన్ని లెక్క చేసేది? పలుగాకుల లోకం. మనం బాగున్నా ఏడుస్తారు, బాగలేకపోయినా, బాగుంటేనేమో కాకుల్లా కేకలేస్తారు ఏడిసి, బాగలేకపోతే అపహాస్యం చేయడానికి మళ్ళీ కాకుల్లాగా అంతా గుంపు కట్టి మన మీద కేకలేస్తూ ఉంటారు. మనం బాగున్నా ఏడిపే వాళ్ళతో, మనం బాగలేకపోయినా ఏడు. వాళ్ళని లెక్క చేసేది ఏంది? మనసన్నది వట్టి పిచ్చి, మమతన్నది మరో పిచ్చి. మనసు మమత అంటాం కదా, అవి రెండు పిచ్చిరా బాబు. తన మన త్రోసిపుచ్చి అనుభవించు తెగించి. ఏంది వాళ్ళని పట్టించుకునేది ఏంది? దేవుడు అంట, దెయ్యం అంట, సమాజం అంట, మంచి అంట, నీతి అంట, న్యాయం అంట. న్యాయానికి కూడలేదురా. ఈ డైలాగులన్నీ అట్లా వాడు పుట్టించినాయి. ఇప్పుడు ఈ మంచిగా జీవించిన వాడికి ఇలాంటి ప్రతికూలతలు ఎదురైనప్పుడు, వాడి మనసులో ఇలాంటి ఆలోచనలు పుట్టినప్పటికి ఏమవుతాడు? వాడు ఖచ్చితంగా ఆ రూటుకి వెళ్తాడు. నిజమే, నేను ఎంత నీతిగా ఎంత నిజాయితీగా ఉన్నాను, అంత ఇబ్బందులు పాలయ్యాను, ఇవన్నీ తీసి అవతల పడేసి తెగిస్తా, ఏదైనా చేస్తా నా ఇష్టం అని వాడు దయ్యం యొక్క నడిపింపు కిందికి వెళ్ళిపోయి విచ్చలవిడికి వెళ్ళిపోయి చివరికి వాడినే నాశనం చేసుకుంటాడు. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా లేవా సమాజంలో? నాకు చెప్పండి. నేను ఎంత నీతిగా నిజాయితీగా కాపురం చేస్తుంటే నన్ను ఇంతగా అనుమానిస్తున్నాడు ఈ దరిద్రుడు. చేస్తే ఏం చేస్తాడు? నేను పతివ్రత సాధ్వి శిరోమణిలాగా బతుకుతున్నా, వాళ్ళ పేర్లు పురాణాల్లోకి ఎక్కి నేను ఆ పేరు ఎక్కల, అంతే తేడా. నేను అంత పర్ఫెక్ట్గా బతుకుతున్నా, అంత బాగా బతుకుతుంటే నాకు లేనిపోయినవన్నీ అంటగడుతున్నారు. ఇంకా నేను ఎందుకు బతకాలి నిజాయితీగా? వాళ్ళు అన్నట్టే బతికి చూపిస్తాను, ఆ తెగించి ఆ చెడిపోయిన బ్రతికే బ్రతుకుతానని కొంతమంది వాళ్ళు వీళ్ళు అన్నారని తమను తాము నాశనం చేసుకునేటట్టు తప్పుడు జీవిత నడిపింపులకు వెళ్ళిపోయారు. ఉన్నారా లేరా? ఎంతమంది ఒప్పుకుంటారు కరెక్టేనన్నా? దేవుడిని నమ్ముకుంటే నాకు అన్ని కష్టాలే, నాకు ఈ దేవుడు వద్దు అని విసర్జించిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవా నాకెందుకు ఈ పరిస్థితి అని నీవు దేవుణ్ణి ప్రశ్నించి దేవుని దగ్గర సమాధానం పొందకపోతే శత్రువు ఖచ్చితంగా నిన్ను శోధించి నిన్ను పాపం వైపు, పతనం వైపు, నిన్ను నువ్వే నాశనం చేసుకునే దాని వైపు నడిపిస్తాడు. అందుకే ఈరోజు మొదటి పాఠంగా నీకు ఏర్పడే సకల ప్రశ్నలకు దేవుని దగ్గర సమాధానం ఉంది కనుక ప్రతి సందేహానికి నువ్వు దేవుని ముందుకెళ్ళి దేవునిని అడిగి నీవు సమాధానం పొందవచ్చు. ఖచ్చితంగా అదే నువ్వు చేయాల్సిన పని. మొదటిది, అసలు ఏం చేయాలని మనల్ని ఈ మట్టి లోకంలో మట్టి శరీరంతో పుట్టించాడు? పుట్టించటమేమో అందరికంటే అధోగతిలో పుట్టించాడు, హెచ్చించటమేమో అందరికి పైన నిలబెట్టడానికి ప్లాన్ చేశాడు.
ఎందుకయ్యా నాకింత దరిద్ర బతికిచ్చావు, నన్నెందుకు ఇంత కిందికి నెట్టావు, నన్నెందుకు ఇంత దిగజార్చావు, నన్నెందుకు ఈ స్థితిలో ఉంచావు, నాకెందుకు ఇంత పరిస్థితి అనుమతించావంటే అందరికంటే నిన్ను హెచ్చించాలనుకుంటున్నానని చెబుతాడు అడిగితే. కానీ అడగం కదా, అంతా మనమే సణుక్కోవటం, మనమే కొనుక్కోవటం, ఎందుకు అనుకోవటం, ఏదో ఒకటి చేసుకోవటం, ఏదో ఒక మార్గం చూసుకోవటం, ఏదేదో అయిపోవటం, ఏదేదో అనుకోవటం. కాదు, కరెక్ట్ కాదుగా. ఇప్పుడు దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడో, దేవుని ప్లాన్ ఏంటో నీకు పూర్తిగా తెలియచావదు. నువ్వు ఆవేశపడి వస్త్రాలు దించుకోవటమే తప్ప ఏం ఉండదు. కొన్ని నీకు అర్థం అవుతాయి, కొన్ని నీకు అర్థం కానిదేదో ఆయన అడగమన్నాడు అంతే. తెలియనివి దేవునిని అడిగి తెలుసుకొనవలెను అన్నాడు ముంగమూరి దేవదాసయ్య గారు. తొందరపడి ఏ నిర్ణయాలు చేయకూడదు, తొందరపడి ఏ అడుగులు వేయకూడదు. కొంచెం నిరుపు నిదానంగా, దేవా ఇలా ఎందుకు నాయనా, మరి దీనికి పరిష్కారం ఏంటి, ఇలా ఎందుకు అయింది, దీనికి పరిష్కారం ఏంటి? ఈ రెండు శిష్యులు అడిగారు. ఈ రెండు అడగటం హవ్వ మిస్ అయింది. ఒకవేళ అడిగినుంటే మొత్తం చెప్తుండే తండ్రి. వాళ్ళు ఏముంది నాన్న మీకు అట్ట కనపడుతున్నారు హడావుడిగా, వాళ్ళందరి పైన మిమ్మల్ని పెట్టబోతుంది నేను. జీవితంలో ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా శ్రమ ఎదుర్కొంటారండి. అందరికి ఒకే టైప్ బాధలు ఉండవు, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టైప్ బాధ. కొంతమందికి రోగాల సమస్య, కొంతమందికి ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు, కొంతమందికి ఈ రెండు ఉండవు, నిందలు మోస్తూ ఉంటారు, కొంతమంది నిష్కారణంగా ద్వేషించబడతా ఉంటారు. అట్లాగా కొంతమందికి శారీరకంగాను, కొంతమందికి ఆత్మీయ సమస్యలు, రకరకాల సమస్యలు. నీకోసం నేను అగ్నిలాగా మండాలనుకుంటే ఏంది ప్రభా ఇలాగ తరచుగా పడిపోతున్నాను, ఎందుకు నాయనా నేను ఇలాగ అయిపోతున్నాను, ఒకప్పుడు ఇతరులను వెటకారం చేశాను, ఈరోజు నేనే బలహీనపడుతున్నాను ప్రభా, నాకెందుకు నాయనా ఈ పరిస్థితి అని దేవుని ముందు కూర్చుంటే చెప్తాడు ఆయన. కానీ ఎందుకనే ప్రశ్న పుడుతుంది, కానీ దానికి కారణం ఏంటి, దానికి పరిష్కారం ఏంటి అనేది మనిషి వెతుక్కోకపోతే ప్రమాదంలో పడతాడు. అంత ఒక్కటి మీకు అర్థం కావాలని చెప్తున్నాను. దేవుని కార్యాలన్నీ నీకు తెలియవు, దేవుని భవిష్యత్తు సంకల్పం, భవిష్యత్తు ప్రణాళిక నీకు తెలియదు. తెలిసినంత మట్టుకు స్తోత్రం, తెలియనిదేదో ఆయన అడిగి తెలుసుకోవటం, ఆయన చెబితే స్తోత్రం, చెప్పకుండా మౌనంగా ఉన్న స్తోత్రం. ఒకవేళ నువ్వు తెలుసుకోదగ్గవి ఖచ్చితంగా చెప్తాడు, అది ఇప్పుడు నీకు తెలియటం అంత అవసరం కాదులే తర్వాత చెప్తానంటే ఓకే, అవసరమైతే వెంటనే చెప్తాడు, అవసరం లేకపోతే మౌనంగా ఉంటాడు. మౌనంగా ఉన్నా సరే ఆంతర్యం ఉంటుందని ఎరిగి దేవుడు మనకు అనుగ్రహించినవి సహించుటయే ఉత్తమం. దేవునికి మహిమ. ఇప్పుడు మనకు ఆర్థిక దారిద్ర్యం వచ్చింది. ఆర్థిక దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నప్పుడు, అప్పుల మీద అప్పులు కుప్పలైపోతున్నప్పుడు, ఎన్ని తిప్పలు పడ్డా విడుదల కలగనప్పుడు, అసలు ఎందుకు ఇలా కొండల్లాగా పెరిగిపోయింది, అసలు సమస్య ఎక్కడొచ్చింది, ఎందుకు అనేది కూర్చొని ఆలోచించాలి. అర్థం కాకపోతే దేవుని ముందుకు రావాలి. అప్పుడు ఆయన చెప్తాడు, ఫలానా విషయంలో నువ్వు ఓవర్ యాక్షన్ చేసావు, ఇదిగో ఈ విషయంలో నిర్లక్ష్యం చేసావు, లేకపోతే ఇక్కడ ఈ అడుగు వేసావు, అతి చేసావు, లేకపోతే ఎచ్చులకు వెళ్ళావు, లేకపోతే ఏదో అవసరం లేని దానికి నువ్వు తిప్పలు పడ్డావు, ఫలితంగా ఇవన్నీ నీకు ఇట్లా దాపురించినాయి ఆయన. ఓకే, సమస్య చెప్తాడు, ఎందుకు వచ్చిందో చెప్తాడు, మరి పరిష్కారం ఏంటో కూడా ఆయనే చూపిస్తాడు. అయితే ప్రశ్న వేసుకోవాలి కదా. నా పాయింట్ ఏంటంటే, కొంతమంది అసలు ఎందుకు అన్న ప్రశ్ననే మానుకున్నారు, కొంతమంది ఏమో ఎందుకు అనే ప్రశ్న పుట్టింది కానీ లోపల పెట్టుకొని సైతానుకు చిక్కుతున్నారు. ప్రశ్న పుట్టకపోవటం తప్పే, ప్రశ్న పుట్టిన తర్వాత దాన్ని లోపల అణుచుకోవటం తప్పే. ప్రశ్న పుట్టాలి, అది దేవుని ముందుకు రావాలి. అదండి ప్రశ్న పుట్టాలి, అది ఎవరి దగ్గరికి రావాలి, దేవుని దగ్గరికి రావాలి. రాకపోతే మనకు పరిష్కారం దొరకదు. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు వేలాది మంది ప్రజలు ఉన్నారు, లైవ్లో చాలామంది ఉన్నారు. అందరికీ చెప్తున్నాను నేను, నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులు అవి శాపగ్రస్తమైనవి అయి ఉంటే, శ్రమానుభవంతో కూడినవి ఉంటే, ఏనాడన్నా ఎందుకు నాకు ఈ గతి వచ్చింది,
ఎందుకు నాకు ఈ పరిస్థితి వచ్చింది అన్న ప్రశ్న నీకు పుట్టిందా? వేసుకున్నావా? వేసుకున్నప్పుడు మరి నీ లోపాలు ఏమన్నా దేవుడు చూపించాడా? ఖచ్చితంగా కారణాలు చూపిస్తాడు దేవుడు. కారణాలు ఎందుకు చూపిస్తాడంటే ఈ కారణాన్ని బట్టి ఈ సమస్య వచ్చింది, నువ్వు దాన్ని బ్యాలెన్స్ చేసుకో, అది పోయింది. అసలు ప్రశ్నే పుట్టినప్పుడు ఎందుకు నాకు ఈ పరిస్థితి, నా కుటుంబానికి ఎందుకు, నా దేహానికి ఎందుకు అనే ప్రశ్నే నీకు పుట్టినప్పుడు నువ్వు దేవుని దగ్గరికి పోయేది ఉండదు, దేవుని అడిగేది ఉండదు, పరిష్కారం పొందేది ఉండదు. నేను అందుకే మనం ఎదుర్కొంటున్న ఆత్మీయ, శారీరక, మానసిక సమస్యల మొత్తానికి ఎందుకు అనే ప్రశ్న వేసుకోవటం ఎంతైనా ఉత్తమం. నంబర్ 1, ఆర్థిక దారిద్ర్యం నాకు ఎందుకు వచ్చింది? ఈ దారిద్ర్యత నాకు రావడానికి ఎక్కడన్నా నేను తేడా పడ్డానా? కూర్చోవాలి. దేవా, నాకు ఎందుకు వచ్చింది నాయన? ఇదిగో ఈ కారణాన్ని బట్టి వచ్చింది, ఈ కారణాన్ని బట్టి వచ్చింది, ఈ కారణాన్ని బట్టి. కొంతమంది గర్విస్తారు. కొద్దిగా డబ్బు రాగానే వాళ్ళ చూపంతా కూడా పైన ఉంటుంది. ఆఖరికి వాళ్ళు మనుషుల్ని పక్కన పెట్టడం అటుంచి దేవుణ్ణి కూడా పక్కన పెట్టే పరిస్థితికి వెళ్ళిపోతారు. ఒక తల్లి ఉందట, రెగ్యులర్గా సన్నిధికి వచ్చింది, రోజు ప్రార్థన చేసిద్ది, అయ్యగారికి ఉపచారం చేసిద్ది, మంచిగా మందిరం ఊడ్చిద్ది. పెద్ద తల్లి పాపం బాగా భక్తిగా ఉండేది. అయ్యగారికి చెప్పి ప్రార్థన చేసింది, అయ్యగారికి కూడా చెప్పి చేయించుకుంది. లోన్ పెట్టుకున్నానయ్యా, దేవుడు ఏదన్నా కార్యం చేస్తే, మరి ఏదన్నా ఒక గేదె నాకు దేవుడు ఇస్తే కృతజ్ఞత కలిగి బతుకుతానయ్యా, ఆ గేదెని మేపుకుంటా ఏదో బతుకుతాను అని ఏదో చెప్పింది. మొత్తం 3 పేర్లు పెడితే ఒక్క పేరుకు వచ్చిందో 1-2 గేదెలు వస్తాయని ఆశపడింది. దేవుడు దయ చూపి 3 పేర్లు శాంక్షన్ అయ్యి 6 గేదెలు వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి? 6 గేదెలు. అప్పటిదాకా లెగిస్తే మందిరం దగ్గర కనపడే మనిషి అప్పటిదాకా ఏదన్నా సరే అంతా దేవుడే నాయన, దేవుడు తప్ప అసలు అమ్మో మహానుభావుడు నాయన తండ్రి ప్రభు అనే మనిషి ఆదివారం కూడా చర్చిగా కొట్టి తిరుగుతుంది. ఏందమ్మా సుబ్బాయమ్మ అన్నాడు అనుకో, అంతకుముందేమో అంతా ప్రభువే నాయన లేకుండా ఏముందయ్యా అయ్యగారు అనే మనిషి, ఏందయ్య గారు మీకు తెలియంది ఏముంది, గొడ్లు చాకిరి మామూలు చాకిరా అయ్యా, బరిగొడ్లు చాకిరి, గేదెల చాకిరి, పశువులు చాకిరి మామూలు చాకిరా, పొద్దున్నే లేవాలి, పేడకళ్ళు తీయాలి, వాటికి గడ్డి వేయాలి, పాలు వెండాలి, వాటికి ఒళ్ళు గడిగి శుభ్రం చేయాలి, కుడి దాపాలి, అయిపోయిన తర్వాత పాలు తీసుకెళ్ళి పోసుకోవాలి, తర్వాత వీటిని మేపడానికి దోలుకొని పోవాలి, సాయంత్రం తేవాలి, మళ్ళీ ఒళ్ళు గడగాలి, మళ్ళా పాలు వెండాలి, మళ్ళా వాటికి దోమలు కొట్టకుండా పొగేయాలి, వాటికి దూడలకి అవి సావకుండా వాటికి నీళ్లలో కలిపే మందులు ఉంటాయి, అవి కలిపిపోయాలి, లేదా అవి చేస్తాయి దూడలు తెచ్చి పాలు ఇవ్వవు చేయాలి. అంత అయిపోయిన తర్వాత మధ్యరాత్రి కూడా లేచి మేత అయిపోతే మేత వేయాలి. అయ్యగారు మామూలు విషయం అయ్యగారు అని మొత్తం లిస్టు మొత్తం చెప్పింది. ఆయన మాత్రం ఏమంటాడు, నిజమేలే సుబ్బాయమ్మ, ఇంత చాకిరి మామూలు విషయం కాదు, కానీ సుబ్బాయమ్మ గేదెలు లేకముందే కొంచెం భక్తిగా ఉన్నట్టున్నావు అండి. అయ్యో దేవుడు నాయన కృప లేకుండా ఎక్కడయ్యా, నాయనేగా ఇచ్చింది. ఇప్పుడు నేరస్తులు ఎవరయ్యారు? ఈమెకు లోన్ తెప్పించి 1 గేదెకి 6 గేదెలు ఇప్పించి దేవుడే నాయనేగయ్యా ఇప్పించింది, అంతా నాయన సెలవు నాయన దయ అంటుంది, నాయన దగ్గర రాకుండా ఎగ్గొడుతుంది. ఏం చేయాలి సుబ్బాయమ్మనే? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా బాధపడుతున్నాడు, మామూలు బాధ కదా అయ్యగారు, ప్రార్థన చేయండి అయ్యగారు అంది. తప్పకుండా చేస్తారు సుబ్బాయమ్మ, నా తండ్రి నీ భారమంతా కొట్టివేసేటట్టు ప్రార్థన చేస్తానని పోయాడు. ఇప్పుడు కొడుకులు ఉన్నారు, కోడళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు, ఎవరిని చేయని ఇట్లా
అన్ని సుబ్బాయమ్మ అడ్డం పడి చేస్తుంది. కొడుకున్నట్టున్నాడు, మరి గేదెల్ని తోలకెళ్ళి మేడం. అబ్బే వాడి పొంద వాడికి ఏం తెలుసా, వాడు పిల్లోడు అయితే, వాడు గాడిదలాగా ఉన్నాడు. వాడు పిల్లోడేంది, పెళ్లి కూడా చేస్తే కోడలు ఉంది కదా పాలు తీదయ్యా, అబ్బే సగం పాలు వదిలిపెట్టిదయ్యా. నేనంటే పెద్దదాన్ని అనుభవం కలిగింది, మొత్తం పిండుతా. సరేలే ప్రార్థన చేయండి అయ్యగారు, చాకిరి మామూలు చాకిరి కాదు, మీకు తెలియదు ఏముంది, నాయన కృప, ప్రార్థన చేయండి అని. నీ బాధ అంతా తొలగిపెట్టాడు, ప్రార్థన చేస్తానని పోయాడు. ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ప్రభా నీకు స్తోత్రం, సుబ్బాయమ్మ బిడ్డ నాయన, ఎవరు వచ్చినా రాకపోయినా మందిరంలో ముందు కనపడేది ఆమె, వెనకపోయేది ఆమె, నాయన చివరిలో పోయింది. అయ్యా నా ప్రభువా, ఏది వండినా తీసుకొచ్చి పెట్టింది నాయన. కనీసం 6 గేదెలు వస్తే గ్లాసు టీ కూడా ఇవ్వలేదు నాయన. సినిమా కష్టాలన్నీ చెప్పింది. ప్రభువా సుబ్బాయమ్మని అంతే వదిలిపెడతావా నాయన, నీకు స్తోత్రం అని ప్రార్థన చేయటం మొదలుపెట్టి, ఏ రాత్రి తెంచుకున్నాయో మొత్తం 6 గొడ్లు తాళ్ళు తెంచుకున్నాయి. తెల్లారు లేచి చూస్తే మేకు దగ్గర ఒక్కటి లేదు. హల్లెలూయా. ఇక రాజు ఇంకెక్కడికి వచ్చేది, తిరిగి 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 3 రోజులు తిరిగింది, ఏం కనపడలా. మరి ఆయన పంపిస్తే ఏం పట్టుకుంటుందా? సౌలు గాని గాడిదల్ని వెతకపోయినట్టు సౌలుకు దొరికినాయి ఆ గాడిదలు, ఇంటికి చేరినాయి, అడ్రస్ లేకుండా పోయినాయి. ఇక రాదు అయ్యగారు అనుకుంటా వచ్చి ఆమెతో, అయ్యా అయ్యా ఆరిపోయింది అయ్యా అనుకుంటూ వచ్చి బోర్లు పడింది మందిరంలో. ఏమైంది సుబ్బాయమ్మ, ఏమైంది అయ్యా, అయిపోయింది, నోటికాడి అన్ని పోయినాయి అయ్యా, 3 రోజులు అయ్యా. ఏంది గేదెలు పోయినాయా? పోవటం మామూలు మాట ఏందయ్యా, 3 రోజులయ్యా, దొరకట్లేదయ్యా, దొరుకుతాయన్న నమ్మకం కూడా లేదయ్యా, చుట్టూ దొంగలేనయ్యా, ఏ ఊర్లు దాటిచ్చారో ఏడ అమ్ముకున్నారో అడ్రస్ కూడా లేదయ్యా. పోనీలే సుబ్బాయమ్మ, నీ ప్రార్థన నా ప్రార్థన విని దేవుడు భారాన్ని తీసేశాడు. ఎన్ని కష్టాలు, పేడకళ్ళు తీసే బాధ లేదు, గేదెలకు ఒళ్ళు గడిగే బాధ లేదు, దూడలకు మందు పోసే బాధ లేదు, నరాలు నొప్పులు చేతులు పట్టకపోయిన దాకా పాలు పిండే గొడవ లేదు, ఇళ్ళమ్మటి తిరిగి పాలు పోసే గొడవ లేదు, మధ్యరాత్రి లేచి మేత వేసే గొడవ లేదు, దోమలు కొట్టకుండా పొగేసే బాధ లేదు. ఇప్పుడైతే శుభ్రంగా రోజు దేవుడి సన్నిధిలోనే గడపచ్చు. అప్పుడు అర్థమైంది ఆమెకి, ఆశ గారు, ఏ సుబ్బాయమ్మ ప్రార్థన చేశావా? నువ్వేగా చెప్పింది ఈ బాధ దేవుడు మరి చూడాలా, ఈ బాధ మరి ఎన్ని బాధలయ్యా నాకు అన్నావుగా, మరి నా ఆత్మీయ బిడ్డ బాధపడితే నేను ఎట్ట తట్టుకుంటాను? నీ బాధలన్నీ పోవాలని చేశాను, మొత్తం పోయినాయి. గేదెలే కానీ బాధలు అయిపోతే ఉండవు ఇక బాధలు. నీకు దండం పెడతానయ్యా, దండం పెడతా. గేదెలు పోయినాయి అంటే బ్యాంకు వాళ్ళు ఊరుకోరుగా, సబ్సిడీ అంటే వదిలేస్తారు కానీ మొత్తం వదిలిపెట్టరుగా. లోను కట్టాలయ్యా, ప్రార్థన చేయ్యా. ఇంకొదిలిపెట్టినాయా మందిరం, ఇంక దేవుడేనయ్యా. పిల్లలకి మరి వాళ్ళకి చేత కదా, ఇంకా ఇంకా నేను ఒప్పుకోనుగా. ఎద్దుల్లా కొందరు వాళ్ళకి చేత కూర్చొని దున్నలు తింటా అస్సలు ఇంకా నేను అసలు మాట్లాడే పని లేదే. ప్రభువా సరే మోకాళ్ళే ప్రార్థన చేద్దాం. మోకాళ్ళు ఇద్దరు తల్లి ఆ తల్లి దైవజన్, ప్రభా తల్లి అల్లాడిపోతుంది నాయన, పిల్లల నోటికాడి ప్రభా సాయం చేయను ఆయన, దయచూపు నా ప్రభావం ప్రార్థన చేశారు. సాయంత్రాన్ని కొడుకు కబురు తీసుకొచ్చాడు మందిరంలో సుబ్బాయమ్మ దగ్గరికి, అమ్మోయ్ గొడ్లు వచ్చింది రావేయి అనుకుంటూ వచ్చాడు. యాడికి వచ్చేది గాడిదలాగా ఉన్నావు నువ్వు నీ భార్య, బా చెప్పు తీసుకొని కొడతాయి, అమ్మాయి అని వచ్చావంటే కొడుకు రాలిపో అందే. ఏమైంది నీకు అంతలావని ఏడిస్తేవి, గొడ్లు పోయినాయి. నేను రానురా, నాకు మందిరం చాలు. పెడితే అయ్యగారు ఒక ముద్దు పెడతాడు, తిని ఏడైపోతుంది. నాకు ఆ గొడ్లు వద్దు, ఆ చాయ్కి వద్దు, మీ తలకాయ వద్దు, పోయినా జస్ట్ మీకు పరిస్థితులు. ఇప్పుడు కొన్ని దరిద్రాలు వచ్చినాయి అంటే ఎందుకు వచ్చినాయి? జస్ట్ గేదెల మీద పోల్చి మీకు ఎగ్జాంపుల్ చెప్పాను.
ఇప్పుడు సుబ్బాయమ్మను చూసి హిహి అన్నావు, వెంకాయమ్మ నీ సంగతి ఏంది? సుబ్బాయమ్మ ఓకే, వెంకాయమ్మ మరి నీ సంగతి ఏంది వెంకాయమ్మ? ఒకసారి ఆలోచించండి. ఏదైనా ఒకటి మనకు ఎదురయ్యింది, ఏదైనా ఒకటి మనం ఫేస్ చేశాము అంటే అది అనవసరంగా రాదు. జస్ట్ పల్లెటూరి ఎగ్జాంపుల్ మీకు చెప్పు ఉండొచ్చు. పల్లెటూరులో పశువుల వ్యవహారం పట్టణంలో ఉన్న వ్యక్తికి తగ్గ స్థాయిలో ఉన్నాయి, వాళ్ళకున్నాయి, ఎవరికి ఉండే వాళ్ళకున్నాయి. నీకు ఏదైనా పరిస్థితి విషమిస్తే అది ఎందుకు వచ్చింది? నీ ఇంటికి ఆ శాపం ఎందుకు వచ్చింది? నీ భర్తకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? నీ పిల్లలకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? నీకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆలోచించాలి కదా. దేవుని ముందు కూర్చోవాలి కదా. ఏందా ఎక్కడ తేడా పడ్డాను, ఎందుకు ఈ గతి పట్టిందంటే మౌనంగా కనిపెడితే దేవుడే నీకు చూపిస్తాడు. మనం దేవుడి ముందుకు పోవాలి అంటే మనకు తెలిసింది ఒకటే, పోయి 4 మాటలు మొత్తుకోవటం, ఇంకా పరిగెత్తుకుంటూ రావటం కాదు కాదు కాదు. నిరుపు నిదానం కలిగి, మనో నిదానం కలిగి కూర్చోవాలి దేవుని ముందు. నడిపింపు వచ్చినంత వరకు ప్రార్థన చేయాలి, ప్రార్థన ముగించి మౌనంగా కూర్చోవాలి. అది చేయరు చాలామంది. ఎక్కడ మరి ప్రపంచం మొత్తాన్ని ఉద్ధరించొద్దు, పోవటం, వేషం తీసుకోవటం, ప్రభువా స్తోత్రం అయ్యా అని మొదలుపెట్టి అడుక్కొని అంతా అయిపోయి ఆ బేషన్ బోర్లేసి ఇంక పరిగెత్తుతూనే ఉంటారు. అసలు అది కానే కాదు పద్ధతి. నువ్వు ఎక్కడ లేని ప్రశాంతత దేవుని రెక్కల నీడలో ఉంది కనుక దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు హర్రీబుర్రిగా లేదా హర్రీబర్రీగా గేదెగా నువ్వు చేయవాకు. బర్రె లేదు, గేదె లేదు. నువ్వు దేవుని పాదాల దగ్గరికి వచ్చినప్పుడు ప్రశాంతంగా మనోనిదానం కలిగి. దేవదాసయ్య గారు ఏం చెప్తాడో తెలుసా? 7 మెట్ల ధ్యానం అని చెప్తాడు. అందులో మొట్టమొదటిది మనోనిదానం. మనోనిదానం అంటే ఏంటో తెలుసా? మనస్సుని నిమ్మళపరుచుకొనుట. దీపం గాలికి కదిలినట్టు కదులుతుంటుంది మన మనస్సు. ఎప్పుడైనా సరే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థనకి వెళ్ళినప్పుడు మనోనిదానం చాలా ముఖ్యం. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి కూడా టెన్షన్ చేస్తే ఎట్లా? మనుషుల దగ్గర టెన్షన్ ఫీల్ అవుతున్నావు, తీసే. దేవుని దగ్గరైనా నువ్వు ప్రశాంతంగా ఉండాలి కదా. సో దేవుని దగ్గరికి వెళ్ళి మనోనిదానం కలిగి ముందు నిర్మలంగా కూర్చోవాలి. తర్వాత ప్రార్థన ఆ ఫీల్ వచ్చినప్పుడు మోకాళ్ళుని చేయగలిగిన నడిపింపు వచ్చినంత వరకు ప్రార్థన చేయాలి. ఆ నడిపింపు ఆగిపోయినప్పుడు ఇక నిమ్మలంగా కూర్చొని కనిపెట్టాలి. పరిశుద్ధ ప్రభువా నీకు స్తోత్రమయ్యా. ఈ శుభవేళ మమ్మల్ని చేర్చుకొని మాకు అందించిన ఈ విలువైన సమాచారం అంతటి కొరకు స్తోత్రం. ఆ ప్రశ్న మాకు ఇంతవరకు రాలేదు, ఇప్పుడు వేసుకుంటున్నాం. ఆ వేసుకున్నందుకు మా లోపాలేవో మేము వెతుక్కునే పరిస్థితి మాకు ఇప్పుడు అనుమతించాం. దిద్దుకుంటాం దేవా, వెతుక్కుంటాం. ఎందుకు ఎందుకు ఎక్కడ తేడా జరిగింది, ఎక్కడ తేడా పడింది, వెతుక్కొని సరిదిద్దుకుంటాం. తీర్మానం చేసుకుంటున్నాం దేవా, మమ్మల్ని నీ రక్తంతో కడుగు, పరిశుద్ధపరచు. శాపము నుండి విడిపించు, పాపము నుండి విడిపించు. వాటిని అధిగమించే శక్తి మాకు దయచేయి దేవా. ఏ స్థితిలో మమ్మల్ని చూడాలనుకున్నావో, ఏ స్థితిలో మమ్మల్ని ఉంచాలనుకున్నావు, ఆ స్థితికి మేము చేరుకోవటానికి మా సహాయం చేయి. తెలిసి తెలియని మా బుద్ధిహీనత, బలహీనత, విర్రతను క్షమించు. నేను చేసిన పొరపాట్లు నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచు. ఆ శాపం మా మీద మోపకయ్యా. అల్లాడిపోతున్నాం దేవా, అయ్యా అల్లాడిపోతున్నాం. విర్రవీగిన మాట వాస్తవమే, సాటివాడిని ప్రేమించని మాట వాస్తవమే, ఎదుటి వాళ్ళకి అన్యాయం చేసిన మాట వాస్తవమే, నమ్మిన వారిని మోసగించిన మాట వాస్తవమే. ఓ పిల్లల ముందు తప్పుడు ప్రవర్తించింది వాస్తవమే. ఓ పిల్లల ముందు విచ్చలవిడిగా తిరిగింది వాస్తవమే. ఏంది నాన్న, ఏందమ్మా అంటే మాట పట్టించుకోకుండా వాళ్ళని కొట్టి తిట్టి వాళ్ళ ముందు నీచంగా ప్రవర్తించింది వాస్తవమే. ఈరోజు ఒప్పుకుంటున్నాం, దిద్దుకుంటున్నాం, క్షమాపణ అడుగుతున్నాం, సరి చేసుకోవాలనుకుంటున్నాం. దేవా కనికరించు. ఈ శాపమంతా కడిగివే, ఈ పాపమంతా తీసివే. నా కుటుంబం మీద, నా మీద, మా జీవితాల మీద ఈ చీకటి తొలగించు, ఈ చీకటి తొలగించు. నీ వెలుగు ఉదయింపచేయి. ఓ నీతిమంతుడా, నువ్వు చెప్పావు, దిద్దుకుంటున్నావు. కనికరించు. యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడింది.
నీ రాజ్యం మాకు వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరుగాక. మాకు కావలసిన అందిన ఆహారం నేడు మాకు దయచే. మా పట్ల అపరాధం చేసిన వారిని క్షమించుంది రీతి నీవు అపరాధం క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక, దుష్టు నుంచి కీడు నుంచి తప్పించు. ఎందుచేతనగా రాజ్యము బలము మహిమా శక్తి సర్వం నిరంతరం నీవే అన్నావు తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమంతటికి సదా తోడే నిత్యత్వంలో మనందరం చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా.